మిత్రులారా, ఒకప్పుడు విమానం అంటే ఆకాశంలో అద్భుతం. ఇప్పుడు అది ఆకాశంలో తేలియాడే శవపేటికగా మారుతుంది. మనం మన వాళ్ళను ప్రేమగా ఎయిర్పోర్టుకి సాగనంపి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాం. కానీ మనం పంపిస్తున్నది ప్రయాణానికి కాదు, మృత్యువు దగ్గరికి అనేలాగా మన విమానయాన ప్రయాణాలు ఇప్పుడు అలా మారాయి. ఈ కథ విన్నాక మీరు మన దేశంలో విమానం ఎక్కాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఎందుకు మీకు ఇలా చెబుతున్నాను అంటే, ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఇన్సిడెంట్లో ఆ ఫ్లైట్లో ఉన్న 241 ప్రాణాలు, అలానే ఆ మెడికల్ కాలేజీలో లంచ్ చేస్తున్న 50 నుండి 60 మంది ఆ ఫ్లైట్ పోయి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరన్నది మనం ఈ వీడియోలో పూర్తిగా ఆధారాలతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తేవడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ ఈ బోయింగ్ సంస్థ యొక్క ఎన్నో మీకు అంతు తెలియని నిజాలు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి రీసెర్చ్డ్ వీడియోస్ మీ ముందుకు తేవడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. దానికి మీ వంతుగా మేము కోరుకునేది ఒక్కటే, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అప్పుడే సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ధైర్యంగా ఆధారాలతో సహా మేము మీ ముందుకు తేవడానికి మీరిచ్చే ఆ స్ఫూర్తి అనేది మాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మొదలు పెడదాం. అసలు ఎందుకు ఈ విషయం పైన మీకు నేను అవగాహన కల్పించాలి అని అనుకుంటున్నాను అంటే, ఇటీవల అహ్మదాబాద్ ఇన్సిడెంట్ గురించి, ఇంకా దాని గురించి అసలు నిజాలు బయటపడకముందే సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. పైలట్స్ తప్పిదమని కొంతమంది అంటున్నారు, మరికొంతమంది ఎయిర్ హోస్టర్స్ నిర్లక్ష్యం అని కొంతమంది అంటున్నారు. ఇలా ఇంకా ప్రూవ్ అవ్వకముందే ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ మీకు తెలియని కొన్ని విషయాలు ఏమిటంటే, ఆ ఫ్లైట్ కూలిపోయే చివరి 20 సెకండ్లలో ఆ ఎయిర్ హోస్టర్స్ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ ఫ్లైట్లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి ఆ అత్యవసర తలుపు తెరవడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇది మీలో చాలామందికి తెలీదు. ఇంకో విషయం ఏమిటంటే, ఆ విమానం మొదట మేఘాని నగర వైపుగా వెళ్ళింది. కానీ పైలట్స్ ఆ విమానంలో ప్రమాదం ఉందని వెంటనే గుర్తించి ఆ విమానాన్ని ఖాళీ స్థలంలో ల్యాండ్ చేయాలనుకున్నారు. కానీ అది బీజే మెడికల్ కాలేజ్ భవనంపై ఉంది. ఇలా బీజే మెడికల్ కాలేజీలోని ఆ భవనంపై కూడడం వల్ల కేవలం 20 నుండి 30 మంది మరణాలతో బయటపడేశాడు. అదే ఒకవేళ ఆ విమానం మేఘాని నగర్లో పడి ఉంటే దాదాపు 2000 మంది చనిపోయేవారు. ఇలా విమానం యొక్క 2 పైలట్స్ వాళ్ళు చనిపోతామని తెలిసి ఆ చనిపోయే కొన్ని క్షణాల ముందు కూడా వాళ్ళు తీవ్రంగా వీలైనంత వరకు ప్రయత్నించి 2000 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. ఈ విషయం కూడా మీలో చాలామందికి తెలీదు. ఇలా విమానం యొక్క పైలట్స్, అలానే విమానం యొక్క ఎయిర్ హోస్టర్స్ వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రయాణికుల ప్రాణాలని కాపాడడానికి చివరి క్షణం వరకు బాగా పోరాడారు. సో ఫ్రెండ్స్, ఈ విషయం తెలియక కొంతమంది పైలట్స్ని అలానే ఎయిర్ హోస్టర్స్ని అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా మనం అసలు టాపిక్లోకి వద్దాం. అసలు ఈ ప్రమాదానికి అసలు కారణం ఎవరు, అసలు ఎవరు బాధ్యులు అనేది మనం డీప్ డౌన్గా క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం కొన్ని విషయాల్ని డీటెయిల్గా పరిశీలించాలి. ప్రమాదం జరిగిన అదే వారంలో మన దేశంలో జరిగింది వింటే మీ గుండె బరువెక్కుతుంది. అంటే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగిన అదే వారంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 6 ఎయిర్ ఇండియా విమానాలు అవి టేకఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానాల్లో కొన్ని సాంకేతిక లోపాల వల్ల అవి నేల మీదకు వెంటనే దిగిపోయాయి. ఇప్పుడు అవేమిటో మనం డీటెయిల్గా చూద్దాం. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్కి ఎవరు అస్సలు బాధ్యులు అని. జూన్ 12న ఈ అహ్మదాబాద్ ప్లేన్ ఇన్సిడెంట్ జరిగింది. ఇది జరిగిన తర్వాత రోజే అంటే జూన్ 13న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AA379 ఇది థాయిలాండ్లోని పూకెట్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఆ లాబొరేటరీలో దానికి ఒక బెదిరింపుల నోటీస్ రావడంతో వెంటనే తిరిగి పూకెట్కి యూటర్న్ తీసుకుంది. ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. మళ్ళీ జూన్ 15న మళ్ళీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 819 168 మంది ప్రయాణికుల ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఢిల్లీ నుండి వడోదరకు బయలుదేరింది. అయితే అది గాల్లో లేచిన క్షణాల్లోనే పైలట్కు అర్థమైపోయింది విమానం ల్యాండింగ్ చక్రాలు లోపలికి ముడుచుకోవడం లేదని. 29 నిమిషాల పాటు గాలిలో నరకం చూశారు. చివరికి అత్యవసరంగా విమానాన్ని దించాల్సి వచ్చింది. ఎలాగోలా పైలట్లు వాళ్ళ చాకచక్యంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఎట్లోకొట్ట దించారు. దీంతో ఆ ఫ్లైట్లో ఉన్న ప్రజలు ఎట్టకొట్ట ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ అదే రోజు ఇంకొక సంఘటన జరిగింది. లండన్ నుండి చెన్నైకి బయలుదేరిన బోయింగ్ 787-8 విమానం. అయితే ఇది గాల్లో ఉండగానే రెక్కల్లో ఒక భాగం ఫ్లాప్స్ విఫలమయ్యాయి. దీంతో పైలట్లు ప్రాణాలకు తెగించి విమానాన్ని కిందకు దించారు. దీంట్లో ఆ ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అబ్బా, దేవుడు కాపాడాడు అనుకునే లోపే మరుసటి రోజే అనగా జూన్ 16న ఇంకో బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ ఇది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుండి హైదరాబాద్కు బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో ఆ ఫ్లైట్లో కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ రావడంతో పైలట్లు వాళ్ళ చాకచక్యంతో ఎలాగొట్ట ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఆ ఫ్లైట్లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు.
అదే వారంలో అదే రోజున ఇంకో ఫ్లైట్ నెంబర్ AA315 ఇది హాంకాంగ్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. అయితే గాల్లోకి లేచిన 90 నిమిషాలకే బస్సుతో ఇది యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేసింది. ఎందుకో తెలుసా? ఆ ఫ్లైట్ యొక్క పైలట్ ఏటీసీకి చెప్పిన మాటలు వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. సార్, సాంకేతిక కారణాల వల్ల మేము ప్రయాణాన్ని కొనసాగించలేము, దయచేసి మమ్మల్ని వెనక్కి రానివ్వండి అని ఆ ఫ్లైట్ యొక్క పైలట్ ఏటీసీకి చెప్పాడు. ఎక్కడితో ఆగలేదు. అహ్మదాబాద్లో వెళ్ళిపోయిన విమానం స్థానంలో పెట్టిన కొత్త విమానం కూడా సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దాని స్థానంలో మరో విమానం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కలకత్తాలో ఇంజిన్ సమస్యతో ఒక విమానం, రాంచీ వెళ్లాల్సిన మరో విమానం. మొత్తం 5 రోజుల్లో ఈ 6 భయానక సంఘటనలు. అన్నీ ఎయిర్ ఇండియావే. 4 బోయింగ్ విమానాలు, 2 ఎయిర్ బస్వి. ఇలా ఒకే వారంలో ఇన్ని డ్రీమ్ లైన్ విమానాలు. సో ఫ్రెండ్స్, ఇది యాదృచ్ఛితమా లేదా బోయింగ్ సంస్థ డబ్బు కోసం ప్రయాణికుల ప్రాణంతో ఆడుకుంటున్న ఒక కుట్ర? ఆగండి, కథ ఇంకా మిగిలే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళే కొంది మీకే అర్థమవుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది కేవలం ఎయిర్ ఇండియా కథ కాదు. ఇది ఎయిర్ ఇండియాను బలిపరుసు చేసిన ఒక అంతర్జాతీయ రాక్షసుడి కథ. ఆ రాక్షసుడి పేరే బోయింగ్. ప్రమాదం తర్వాత భద్రత పెంచాలని అనుకుంటే అది అన్ని విమానయాన సంస్థలకు వర్తించాలి కదా. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రశ్న నన్ను నిరంతరం ఆలోచించేలా చేసింది. అందుకే నేను 1980 నుండి భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల చరిత్రను తవ్వి తీశాను. వచ్చిన నిజం చూసి నేను ఆశ్చర్యపోయాను. లెక్కలు చూస్తే మీ గుండె బరువెక్కుతుంది. కాబట్టి వినండి. భారతదేశంలో 1980 నుండి ఇప్పటి వరకు జరిగిన 8 అత్యంత విమాన ప్రమాదాల్లో 7 ఎయిర్ ఇండియా విమానాలే. అవును, మీరు విన్నది నిజమే. 7 ప్రమాదాలు ఎయిర్ ఇండియా విమానాలే. ఆ 7 ప్రమాదాలు కూడా బోయింగ్ కంపెనీ విమానాలే. ఇది కేవలం దురదృష్టమా లేదా మన ప్రాణాలతో ఆడుకుంటున్న ఒక భయంకరమైన ఆటలో భాగమా? ప్రతిసారి నిందలు పైలట్ల మీద నెట్టేసి చేతులు దులుపుకుంటున్నాను. అసలు నిందితులకు మాత్రం శిక్ష పడేలా చేయటం లేదు. 8లో 7 సార్లు పైలట్ తప్పిదమే కారణమని తేల్చేశారు. ఇది ఎంతవరకు నిజం? రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి నిపుణులు ఒకే మాట చెప్పారు. ఆ విమానంలో ర్యాట్ అనే సిస్టమ్ ఆన్ అయినందువల్ల ఆ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని. అసలు ఆ ర్యాట్ అంటే దాని పూర్తి పేరు ర్యామ్ ఎయిర్ అర్బైన్. సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో కరెంటు పోతే మనం ఇన్వర్టర్ని ఎలా వాడతామో, విమానంలో ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు, కరెంటు మొత్తం ఆగిపోయినప్పుడు వాడే అత్యవసర జనరేటర్ అది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఆన్ అయిందంటే దీన్ని బట్టి ఆ విమానం గాల్లో ఉండగానే దాదాపు ఒక ఇనుప డబ్బాగా మారిపోయిందనమాట. అంటే చావు అంచు వరకు వెళ్ళినట్టు. అయితే ఫ్రెండ్స్, ఈ అహ్మదాబాద్ ప్లేన్ ఇన్సిడెంట్, ఈ ఒక్క సంఘటన బోయింగ్ 100 సంవత్సరాలుగా తాను కట్టుకున్న కుతంత్రపు సామ్రాజ్యాన్ని కూల్చివేయబోతుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బు సంచులతో, రాజకీయ పలుకుబడితో సంవత్సరాలుగా పాతిపెట్టిన పాపాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవును, ఈ అహ్మదాబాద్ దర్యాప్తు బోయింగ్ కంపెనీనే క్రాష్ చేయగలదు. ఎందుకో తెలుసా? వాళ్ళు తమ 787 డ్రీమ్ లైనర్ విమానాన్ని ఎలా అమ్ముకున్నారంటే ప్రపంచంలో ఎప్పటికీ పోని ఏకైక విమానం అని గొప్పలు చెప్పుకున్నారు. ఆ మాట నమ్మి మనం మన ప్రాణాలను వాళ్ళ చేతిలో పెట్టాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది అది నమ్మకం కాదు, వాళ్ళు పన్నిన ప్రాణాంతకరమైన వల అని. మీకు వివరంగా అర్థమయ్యేలాగా మీకు ఇంకా క్లియర్గా వివరిస్తాను. 2013లో ఆల్ జజీరా అనే ఒక న్యూస్ ఛానల్ ఒక సాహసమైన స్టింగ్ ఆపరేషన్ చేసింది. అసలు ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు తయారయ్యే ఫ్యాక్టరీకి రహస్యంగా వెళ్ళింది. అక్కడ పనిచేసే కార్మికుల్ని, ఇంజనీర్లని ఒకే ఒక్క ప్రశ్న అడిగింది. ఏమని అడిగిందో తెలుసా? అయ్యా, మీ చేతితో మీరు తయారు చేస్తున్న విమానంలో మీ భార్య పిల్లల్ని ఎక్కించి ప్రయాణం చేస్తారా అని. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం విని ప్రపంచం నివ్వెరబోయింది. దాదాపు అందరూ ఒకే మాట చెప్పారు, మేము కలలో కూడా ఆ పాపం చెయ్యం, మా ప్రాణాలంటే మాకు చాలా తీపి. వాళ్ళ సమాధానం వింటే మీ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుందా లేదా? కదా, ఇదేమి చూశారు, ఇంకా వినండి. ఆ బోయింగ్ విమానాల్ని తయారు చేస్తున్న ఇంజనీర్లు ఏమి చెప్పారో తెలుసా? విమానంలో బిగించాల్సిన పార్టులు పక్క పక్కనే ఉంటాయి. కొన్నిసార్లు తొందరలో వేరే పార్ట్లు బిగించేస్తారు. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవాలని. వైరింగ్ పక్కన లోహపు ముక్కలు పడి ఉన్నా పట్టించుకోరట. అవే షార్ట్ సర్క్యూట్కు కారణమవుతున్నాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు, అక్కడ పనిచేసిన కార్మికుల ఆవేదన. సామ్ సలహేపూర్ అనే ఒక ఇంజనీరు ఏకంగా అమెరికా పార్లమెంటు ముందు నిలబడి బోయింగ్ మోసాల యొక్క చట్టా మొత్తం విప్పాడు. కానీ బోయింగ్ తన డబ్బాతో, అధికారంతో అందరి నోళ్లు మూయించింది. కానీ ఈసారి పాపం పండింది. ఈ అహ్మదాబాద్ ప్లేన్ ఇన్సిడెంట్లో సాక్ష్యంతో సహా దొరికిపోయింది. అందుకే ఆ కంపెనీ షేర్లు పాతాళానికి ఇప్పుడు పడిపోతున్నాయి. ఆ బోయింగ్ సంస్థ యొక్క CEO ప్యారిస్లో జరిగే పెద్ద ఎయిర్ షోకి కూడా వెళ్లకుండా పారిపోయాడు. మన భారతదేశం బోయింగ్కు లాభాల వర్షం కురిపించాల్సిన దేశం. కానీ ఇప్పుడు అదే దేశం బోయింగ్కు ఉరితాడుగా మారుతుంది. ఇది ఒక్క రోజులో జరిగిన కథ కాదు మిత్రులారా, ఇది సంవత్సరాలుగా జరుగుతున్న ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న పరంపర. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా వివరిస్తాను, వినండి. ఒకప్పుడు బోయింగ్ విమానంలో ప్రయాణం అంటేనే
ఒక అద్భుతమైన ప్రయాణం, చాలా సేఫ్గా ఉంటుందని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అలాంటి కంపెనీ ఇప్పుడు బోయింగ్ అంటేనే ప్రయాణంతో పరిగెడుతున్నారు అనే స్థాయికి అది ఎలా దిగజారింది. ఈ కథలో రాజకీయ నాయకుల అవినీతి ఉంది. అవును మిత్రులారా, అధికారుల లంచగొండితనం ఉంది. నిజం చెప్పిన వారిని అడ్డు తొలగించుకున్న రక్తపు చరిత్ర కూడా ఉంది. మీరు ఇలా ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకోవడం తప్పు అని నోరు లేపు ప్రశ్నించిన వాడిని నిర్దాక్షిణ్యంగా చంపిన చరిత్రలు ఉన్నాయి. ఆ కథేంటో ఇప్పుడు వినండి. కథను మొదటి నుండి చూద్దాం. ఒకప్పుడు బోయింగ్ కంపెనీ అంటే ఒక గౌరవం, ఒక నమ్మకం. మనిషిని చంద్రుడి మీదకు తీసుకువెళ్ళిన రాకెట్ తయారీలో కూడా వాళ్ళ చేయి ఉంది, దాని పాత్ర ఉంది. అప్పట్లో కంపెనీని నడిపించింది డబ్బు పిచ్చి పట్టిన వ్యాపారులు కాదు, విమానాల మీద పిచ్చి ఉన్న ఇంజనీర్లు. వాళ్లకు నాణ్యతే ప్రాణం, ప్రయాణికుల భద్రతే వాళ్ళ మంత్రం. ప్రయాణికుల భద్రతకు ఎంతో సేఫ్టీ ఇచ్చి ఎంతో నాణ్యతతో బోయింగ్ తన విమానాల్ని తయారు చేస్తూ ఉండేది. కానీ 1997లో ఒకే ఒక్క ఒప్పందంతో అంతా నాశనమైంది. ఈ బోయింగ్ కంపెనీ మెక్డోనెల్ డగ్లస్ అనే ఒక కంపెనీతో చేతులు కలిపింది. అది కలపడం కాదు, బోయింగ్ కంపెనీకి సమాజంలో ఉన్న గౌరవాన్ని ఆ డగ్లస్ దొంగిలించడం. అయితే ఈ డగ్లస్ కంపెనీకి లాభాల మీద ఉన్న యావ తప్ప ప్రయాణికుల ప్రాణాల మీద శ్రద్ధ లేదు. ఇంజనీర్లను పక్కన పెట్టి డబ్బు సంపాదన లక్ష్యంగా ఉన్న ఎంబీఏలు కంపెనీని తమ చేతుల్లోకి తీసుకున్నారు. పరిశోధనకు పెట్టాల్సిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టి జేబులు నింపుకున్నారు. ఖర్చు తగ్గించుకోవాలనే ఒకే ఒక్క కారణంతో నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేశారు. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. 2010లో అసలు సమస్య మొదలైంది. ఎయిర్ బస్ అనే మరో కంపెనీ ఒక అద్భుతమైన విమానాన్ని తయారు చేసింది. దీంతో ప్రజలు బోయింగ్ విమానాన్ని ఎక్కడానికి ఎక్కువగా ఇష్టపడడం కన్నా ఎయిర్ బస్ విమానాలని ఎక్కడానికి ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టారు. దీంతో బోయింగ్కు మార్కెట్లో పెద్ద దెబ్బ పడింది. సరిగ్గా అప్పుడే ఆ బోయింగ్ ఒక దొంగ దారి తొక్కింది. కొత్త విమానాన్ని కష్టపడి తయారు చేయకుండా తమ పాత 737 విమానానికే చాలా పెద్దవైన శక్తివంతమైన కొత్త ఇంజన్ను తగిలించేసింది. ఒక చిన్న కారుకి లారీ ఇంజన్ పెడితే ఏమవుతుంది? బ్యాలెన్స్ తప్పి గాల్లోనే లేస్తుంది కదా. సో బోయింగ్ విమానానికి సరిగ్గా అదే అయింది. దాని ముక్కు పైకి లేవడం మొదలైంది. దీన్ని కంట్రోల్ చేయడానికి బోయింగ్ రహస్యంగా MCS అనే ఒక సాఫ్ట్వేర్ను విమానంలో పెట్టింది. ఈ విషయం కూడా పెద్దగా ఎవరికి తెలీదు. ఇక్కడే ప్రపంచంలోనే అతిపెద్ద మోసం జరిగింది. ఈ MCS అనే ఈ సాఫ్ట్వేర్ గురించి ఆ బోయింగ్ విమానాల్ని నడిపే పైలట్లకి ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే పైలట్లకి అస్సలు తెలియనివ్వలేదు. అంటే బోయింగ్ విమానాల్లో MCS అనే ఒక సాఫ్ట్వేర్ని అమర్చామని తమ పైలట్స్కి ఏమాత్రం కూడా చెప్పకుండా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది. ఎందుకంటే ఆ విషయం పైలట్స్కి తెలిస్తే ఏ ఒక్క పైలట్ కూడా బోయింగ్ విమానాల్ని నడపడానికి ముందుకు రారు. కాబట్టి ఈ MCS సాఫ్ట్వేర్కు ఒకే ఒక్క సెన్సార్ నుండి సమాచారం వెళ్తుంది. అయితే ఈ MCS సాఫ్ట్వేర్ విషయం ఏంటంటే ఆ సెన్సార్ పాడైతే విమానం సరిగ్గానే వెళ్తున్నా అది పైకి వెళ్తుందని భ్రమపడి ఆ MCS దాన్ని బలవంతంగా, అంటే ఆ విమానాన్ని బలవంతంగా భూమి వైపు లాగేస్తుంది. పైలట్ ఏమో విమానాన్ని కాపాడాలని స్టీరింగ్ను పైకి లాగుతూ ఉంటాడు. కానీ నాణ్యత లేని ఆ విమానంలో చీప్ క్వాలిటీకి అమర్చిన అదేమో కిందకు అది విమానాన్ని తోచేస్తూ ఉంటుంది. 2018లో ఇండోనేషియాలో లయన్ ఎయిర్ ఫ్లైట్, 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్, ఈ రెండు సరికొత్త విమానాలు. 346 మంది అమాయకులు. పైలట్లకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే సముద్రంలో కలిసిపోయారు. అంతా అయ్యాక బోయింగ్ CEO సిగ్గు లేకుండా ఏమన్నాడో తెలుసా? అది పైలట్ల తప్పిదం, వాళ్లకు సరిగ్గా నడపడం రాలేదు అని అన్నాడు. 100 ప్రాణాలు పోవడానికి కారణమైన ఒక విషయాన్ని దాచిపెట్టి చనిపోయిన పైలట్ల మీద నింద వేయడం ఎంత పెద్ద నీచమో ఆలోచించండి. అయితే ఇక్కడే మీకు వచ్చే డౌట్ ఏమిటంటే ఇంత పెద్ద తప్పు మీద తప్పు చేస్తూ ఎలా తప్పించుకోగలిగారు అని. ఆన్సర్ ఒక్కటే, డబ్బు. భారతదేశంలో లంచం అన్నట్లు అమెరికాలో దాన్ని లాబియింగ్ అంటారు. బోయింగ్ కోట్లాది రూపాయలు రాజకీయ నాయకులకు ఇచ్చి అధికారుల నోళ్లు మూయించింది. విమానాల భద్రతను చెక్ చేయాల్సిన ప్రభుత్వ సంస్థ DGCAలో బోయింగ్ వాళ్ళే వాళ్ళ విమానాలకు సర్టిఫికెట్లు ఇచ్చుకునేలా చట్టాలు మార్చుకున్నారు. అంటే దొంగ చేతికే ఇంటి తాళాలు ఇచ్చినట్టు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్లకు ఏం జరిగిందో వింటే మీ రక్తం మరిగిపోతుంది. జాన్ బార్నెడ్ ఒక నిజాయితీపరుడైన క్వాలిటీ మేనేజర్. ఈ డ్రీమ్లైనర్ విమానాల్లో డూప్లికేట్ పార్ట్లు వాడుతున్నారని, ప్రాణాలు కాపాడాల్సిన ఆక్సిజన్ సిస్టంలో కూడా లోపాలున్నాయని బయటపెట్టాడు. అతన్ని ఆఫీసులో వేధించారు, అవమానించారు. చివరికి అతను కోర్టులో బోయింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యాడు. కానీ సాక్ష్యం చెప్పడానికి కేవలం ఒక్క రోజు ముందు అతను తన కారులో శవమై కనిపించాడు. పోలీసులు ఆత్మహత్య అని కేసుని క్లోజ్ చేసేశారు. కానీ అతను చనిపోయే ముందు తన స్నేహితురాలితో ఒక మాట చెప్పాడు. నాకు ఏమైనా జరిగితే నేను ఆత్మహత్య చేసుకున్నానని నమ్మొద్దు, వాళ్ళు నన్ను చంపేశారు అని అర్థం.
ఇది కూడా యాదృచ్ఛితమేనా? మీరే చెప్పండి. ఇంకో షాకింగ్ నిజం వినండి. సింధియా కిచెన్స్ అనే అమెరికాకు చెందిన మరో నిజాయితీపరుడైన ఒక మేనేజర్ బోయింగ్ విమానాల్లో వాడుతున్న 11 నాసిరకం విమానాల లిస్టును తయారు చేసి తన బాస్కు ఇచ్చింది. ఆ బాస్ ఏమన్నాడో తెలుసా? దీని గురించి నువ్వేం కంగారు పడకు, ఈ చెత్త విమానాలు ఏమీ అమెరికాలో ఎగరవు, బయట దేశాలకు ముఖ్యంగా ఎయిర్ ఇండియా లాంటి వాటికి పంపిస్తున్నాం అని చెప్పాడు. ఆ 11 చెత్త విమానాల్లో 6 విమానాలు ఎక్కడికి వచ్చాయో తెలుసా? మన భారతదేశానికే, ఎయిర్ ఇండియాకు. అంటే అమెరికాలో ఎగరడానికి పనికిరాని ప్రమాదకరమైన విమానాలను మనకు అంటగట్టారు. మన ప్రాణాలంటే వాళ్లకు అంత చులకన? వాళ్ళ దేశంలో అయితే ఒకటి, మన దేశంలో అయితే ఒకటా? మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ఆగలేదు. ఇది ఒక నిరంతర పీడకల. లాస్ట్ ఇయర్ బోయింగ్ 738 MAX 9 ఒక బోయింగ్ గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయింది. ఎందుకంటే ఫ్యాక్టరీలో దానికి బిగించాల్సిన బోల్ట్నే మర్చిపోయారంట. ఎంత నిర్లక్ష్యమో చూడండి. మరో బోయింగ్ విమానం అది టేకఫ్ అవుతుంటే దానికి చక్రాలు రాలిపడ్డాయి. ఇంకో విమానం దానంతటా అదే కిందకు దూసుకెళ్ళి 50 మంది గాయపరిచింది. ఇన్ని జరిగాక బోయింగ్ తాము మోసం చేశామని ఒప్పుకుంది. కానీ శిక్ష ఏంటో తెలుసా? కొన్ని వేల కోట్ల జరిమానా. 100 ప్రాణాలు పోతే దానికి వేల డబ్బా. కానీ బోయింగ్ కంపెనీ యొక్క ఒక్క బాసును కూడా జైల్లో పెట్టలేదు. కానీ మిత్రులారా, ఈరోజు ఈ బోయింగ్ తన కర్మను అనుభవిస్తుంది. దాని కర్మను అనుభవించాల్సిన రోజు వచ్చింది. దాని షేర్లు పడిపోయాయి. ప్రజలకి దాని మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది. వాళ్ళు చివరి ఆశగా మన దేశం వైపు చూశారు. ఎయిర్ ఇండియా నుండి 100 విమానాలు ఆర్డర్లు కొట్టేశారు. కానీ ఇప్పుడు అహ్మదాబాద్ క్రాస్ తర్వాత ఆ విమానాలన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. ఇదంతా విన్నాక కూడా ఇది యాదృచ్ఛితం అనిపిస్తుందా? అసలు మన ప్రభుత్వ సంస్థ DGCA ఏం చెప్తుంది? అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన సంస్థ మన దేశంలో ఏది? DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మన విమానయాన భద్రతకు ఇదే కాపలాదారుడు. అంటే నిత్యం మన దేశంలో తిరిగే విమానాల్ని నిత్యం పర్యవేక్షించి వాటికి సర్టిఫికెట్లు జారీ చేసే బాధ్యత ఈ DGCAకే ఉంటుంది. కానీ కాగితాల మీద దీని రేటింగ్ అద్భుతం. లాభాల కోసం వెంపర్లాడే విమానయాన సంస్థలు, రాజకీయ నాయకుల చేతిలో ఇది కీలు బొమ్మగా మారిందని నిపుణులు ఘోషిస్తున్నారు. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు వాటి మీద దర్యాప్తు చేసేది కూడా ఈ DGCAనే. అంటే తప్పు చేసిన వాడే తీర్పు చెప్పే జడ్జి అయితే న్యాయం ఎక్కడ దొరుకుతుంది మన దేశంలో? అమెరికాలో ఏదైనా ఫ్లైట్స్కి ప్రమాదం జరిగితే NTSB వంటి స్వతంత్రపు సంస్థలు దర్యాప్తు చేస్తాయి. మన దగ్గర ఆ పద్ధతి ఎందుకు లేదు? లేకపోతే నింద ఎప్పుడు ఈ పేద పైలట్ల మీదకే వెళ్తుంది. అసలు దోషులేమో ఈజీగా తప్పించేసుకుంటున్నారు. ఈ బోయింగ్ కంపెనీకి అసలు భయం ఎందుకు లేదో చెప్తాను వినండి. ఒక రోజుకు 100 కోట్లు సంపాదించే ఎయిర్ ఇండియా లాంటి సంస్థలకు అవి వాటి యొక్క నియమాలు ఉల్లంఘిస్తే ఈ DGCA విధించే జరిమానా ఏంటో తెలుసా? కేవలం అంటే ₹1 కోటి మాత్రమే. ఇది ఒక చిన్న నీటి బిందువు లాంటిది. ఈ జరిమానా కట్టి మళ్ళీ అదే తప్పు చేయడానికి వాళ్ళకి ఎంతసేపు పడుతుంది? రోజుకి 100 కోట్లు సంపాదిస్తున్న ఆ ఎయిర్ ఇండియా కంపెనీలు అవి తప్పు చేస్తే వాటికి జరిమానా కేవలం ₹1 కోటి, ₹2 కోట్లు మాత్రమే విధిస్తుంది. కానీ ఆ విమానయాన సంస్థలు చేసే చిన్న పొరపాటు వల్లే ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగి 200-300 కుటుంబాలలో చీకటి అలుముకుంటుంది. 2023లో ఇండిగో విమానాలు ఏకంగా 4 సార్లు వాటి యొక్క టెయిల్ స్ట్రైక్ అయ్యాయి. అంటే ఆ విమానం యొక్క తోక నేలకు గుద్దుకుంది. ఇది చాలా ప్రమాదకరం. దీని ప్రభావం ఏళ్ల తర్వాత బయటపడవచ్చు. అదే 1985లో జపాన్లో 520 మందిని బలికొన్న అతిపెద్ద విమాన ప్రమాదానికి ఇది కూడా ఒక కారణం. 7 ఏళ్ల క్రితం జరిగిన ఇలాంటి టెయిల్ స్ట్రైకే మరి అలాంటి ప్రమాదకరమైన తప్పు చేసిన ఇండిగోకు విధించిన జరిమానా ఎంతో తెలుసా? కేవలం 30 లక్షలు. ఇక ఎయిర్ ఇండియా సర్వీస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మనం అంత మంచిది. ఫ్లైట్లో పెట్టే ఫుడ్డులో బొద్దింకలు, ఆ పైకప్పు నుండి కారే నీళ్లు, పని చెయ్యని ఏసీలు, విరిగిన సీట్లు. దీనికి జరిమానా ఎంతో తెలుసా? ఏ శిక్ష లేదు. మరి ప్రయాణికులకు మంచి సేవ అందించాలనే ఆలోచన ఆ విమానయాన సంస్థలకు ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇంత చేస్తున్న జరిమానా మాత్రం ఏమీ వేయటం లేదు. ఒకవేళ జరిమానా వేసినా అది 1,00,000, 2 లక్షలు, 50-60 లక్షలు మాత్రమే. కానీ రోజుకు ఆ విమానయాన సంస్థలు ప్రయాణికుల నుండి కొన్ని ₹100 కోట్ల సంపాదిస్తున్నాయి. ఇంకా మన ప్రాణాలు కాపాడే పైలట్ల గురించి మాట్లాడదాం. పైలట్లు కూడా మనలాంటి మనుషులే. అలసిపోయి నిద్ర లేకుండా ఒత్తిడితో విమానం నడిపితే అది ఆత్మహత్యతో సమానం. 2010లో మంగళూరులో 158 మందిని బలికొన్న ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఆ దర్యాప్తులో తేలింది ఏమిటంటే, ఆ పైలట్ యొక్క కెప్టెన్ 1.5 గంటల వరకు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. భారతదేశంలో పైలట్లు రోజుకు 10 గంటలకు పైగా వాళ్ళకి పండుగలు పబ్బం లేకుండా సరైన విశ్రాంతి కూడా లేకుండా పనిచేస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసా? వారి శారీరక గడియారం, వారి శారీరక అవయవాలు, వాళ్ళ హెల్త్ మొత్తం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది
ప్రమాదాలకు దారితీస్తుందని తెలిసినా కూడా కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. పైలట్లకి విశ్రాంతి సమయాన్ని పెంచుతూ డీజీసీఏ తెచ్చిన కొత్త రూల్స్ను కూడా ఈ బోయింగ్, ఎయిర్ ఇండియా కంపెనీలు ఆ డీజీసీఏ సంస్థల అధికారులతో వాళ్ళకి డబ్బు కొట్టి అవి అమలు కాకుండా ఆపేస్తున్నాయి. ఇంకా విమానాల యొక్క మెయింటెనెన్స్ విషయానికి వద్దాం. ఈ విమానాలు మరమ్మతులు విదేశాల్లో అయితే ప్రతి 10 ఏళ్లకు విమానాలని పూర్తిగా కొత్త వాటిలా మారుస్తారు. కానీ మన ఎయిర్ ఇండియా విమానాలు ఏళ్ల తరబడి అవే పాత విమానాలు. సరే, టాటా ఎయిర్ ఇండియాని తీసుకున్నాక మారుస్తారులే అని మనం ఆశిస్తే వాళ్ళు వాయిదా వేశారు. ఒకసారి అయితే ఒక ఫ్లైట్ ఇంజన్లో భాగాలు విరిగిపోయి కొన్ని ఊడిపోయాయని తెలిసి కూడా షెడ్యూల్ ముఖ్యమని ఆ విమానాన్ని గాల్లోకి పంపారు. అప్పుడు 160 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ ఆ పైలట్ ఎంతో ఎక్స్పీరియన్స్ వల్ల తన చాకచక్యంతో వాళ్ళ ప్రాణాలని కాపాడాడు. ఇంతకన్నా నేరం ఇంకేముంటుంది? ఇప్పుడు అసలు దోషి విషయానికి వద్దాం. ఈ బోయింగ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానాలని మేము నడుపుతున్నాము అని వాళ్ళకు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ వాళ్ళ చరిత్ర చూస్తే భయం వేస్తుంది. 787 డ్రీమ్ లైన్ విమానాన్ని 7 సార్లు వాయిదా వేసి ఎన్నో లోపాలతో మార్కెట్లోకి తెచ్చారు. ఆ విమానం ఇంజన్లు తుఫానులో గడ్డగట్టే ప్రమాదం ఉందని స్వయంగా బోయింగే ఒప్పుకుంది. అయినా మన ప్రభుత్వం ఏం చేసింది? ఆ రూట్లో వెళ్ళొద్దని చెప్పి చేతులు దులుపుకుంది. దేశంలో ఇప్పటి వరకు 8 ఘోర విమానాలు జరిగితే అందులో 7 ఈ బోయింగ్ విమానాల్లోనే జరిగినాయి. కానీ కంపెనీలు జరిమానాలు కట్టి తప్పించుకోవచ్చు. కానీ ఆ అమాయక ప్రయాణికుల ప్రాణాలు విలువ కట్టగలమా? వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు వెల కట్టగలమా? వాళ్ళ కలలు, వాళ్ళ ఆశలు అన్నీ ఒక్క ప్రమాదంలో చిదిగిపోయాయి. కానీ ఒక విషయం చెప్తాను వినండి. అదే జపాన్ని మనం ఒకసారి గమనిస్తే 1985లో జపాన్లో ఒక ఫ్లైట్ ప్రమాదం జరిగి అందులో 520 మంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ దేశం ఏం చేసిందో తెలుసా? ఆ దేశం వెంటనే మేల్కొంది. వాళ్ళు తమ విమానయాన సంస్థలో చేసే ప్రతి ఉద్యోగిలో బాధ్యతను నింపారు. ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళని వాళ్ళ శిథిలాలను ఒక మ్యూజియంలో పెట్టి చూడండి, మీ చిన్న పొరపాటు ఎంత పెద్ద అనర్థానికి దారి తీస్తుందో అని ప్రతిరోజు వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. దానికి ఫలితంగా జపాన్లో అప్పటి నుండి ఇప్పటి వరకు గత 35 ఏళ్లలో అక్కడ ఒక్క ఫ్లైట్ ప్రమాదం కూడా జరగకుండా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. చూడండి, ఇతర దేశాలు ఎంత శ్రద్ధతో పాటిస్తుంటుంటే కానీ మన దేశ విమానయాన సంస్థలు మన దేశం మాత్రం ఎలా పాటిస్తున్నాయో. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, మన గొంతును ఇప్పటికైనా విప్పుదాం. ప్రమాదాలు జరిగాక మనం స్పందించడం కాదు, జరక్క ముందే మనం మేల్కోవాలి. అహ్మదాబాద్ ప్రమాద బాధితుల కుటుంబాలు ఇంకా తమ వారి దేహాల కోసం రోధిస్తూనే ఉన్నాయి. నా పిల్లలు ఎక్కడ అని ఒక తండ్రి అడుగుతున్న ఆర్తనాదం మన ప్రభుత్వానికి వినిపించడం లేదా? మా తండ్రి ఎక్కడ అని వాళ్ళ పిల్లలు అడుగుతున్న ఆర్తనాదాలు మనకు వినిపించడం లేదా? మరో కూతురు అంటుంది, మీరు ₹1 కోటి ఇస్తున్నామంటున్నారు కదా, నేను మీకు 2 కోట్లు ఇస్తాను. దయచేసి మా నాన్నను నాకు తిరిగి ఇచ్చేయండి. డబ్బుతో పరుపులు, మంచాలు కొనగలం, కానీ నిద్రను ఎక్కడి నుండి కొనగలం? మా నాన్న పంచిన ఆ ప్రేమ నాకు ఎక్కడ దొరుకుతుంది? మీరు ఇచ్చే డబ్బుతో కొన్న ఆ మంచం మీద నాన్న లేరన్న నిజంతో నేను ఎలా నిద్రపోగలను? మా నాన్నని మాకు తిరిగి ఇవ్వండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న వాళ్ళ ఆర్తనాదాలు మనకు వినిపించడం లేదా? మొత్తం మీద ఫైనల్గా నేను ప్రశ్నించేది ఏమిటంటే, మన దేశంలో ఏవియేషన్ రంగంలో విమాన ప్రమాదాలు నిత్యం పర్యవేక్షించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ డీజీసీఏ ప్రమాదం జరిగాక ఏదో పైపైన ఎంక్వైరీ చేయడం కాదు వాళ్ళ పని. ఇలాంటి చెత్త కంపెనీల విమానాలు మన దేశంలోకి రాకుండా ఆపడమే వాళ్ళ బాధ్యత కూడా. ఈ బోయింగ్ యొక్క చరిత్ర ఇంత దారుణంగా తయారైందని తెలిసినా మన వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? మన ప్రాణాలకు విలువ లేదా? ఈరోజు మనం గొంతు విప్పకపోతే, ఈ ప్రశ్నలు అడగకపోతే రేపు జరగబోయే ఇలాంటి ప్రమాదాలకి మనమే బాధ్యులమవుతాం. దానికి మీ వంతుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో, మీ ఫేస్బుక్లో పెట్టండి. ఈ నిజం ప్రతి భారతీయుడికి తెలియాలి. ఎందుకంటే రేపు విమానం ఎక్కేది మీలో ఒకరు కావచ్చు. మన భద్రత ఇప్పటికీ మన చేతుల్లోనే ఉంది. మేల్కోండి. అన్యాయం జరిగిన చోట నోరెత్తి ప్రశ్నించండి. జై హింద్, జై భారత్.